చూసేదానికి పోతున్నాను ఫ్రెండ్స్. అయ్యో మేము ఉండే ఇంటి పైన పోలేము. మేము ఉండే ఇంటి పైన ఇల్లులు ఉన్నాయా, దానివల్ల పోలేము. పక్కన ఇంటి పైన మిద్ది పైన అండేస్తున్నాను. ఇప్పుడు నేను ఎక్కి అదే అర్థం కాలేదు. ఇప్పుడు అదైతే పర్వాలే. మెత్తంగా రేపు ఎండ పెట్టాలి సిస్సా. మెత్తంగా రేపు ఎండ పెట్టాలి నువ్వు. ఒకటి ఎండు ఒకటి ఎండలేదు అంతే. విసిల్ వేసి ఎండిపోతాయి, ఇదే అయిపోతాయి. కాయ వేకినారన్నా ఒకటి ఎండిపోయాడు 5, ఒకటి ఎండిపోయినా ఒకటి ఎండలా ఎడ్ చేసేది. సరే ఎత్తుకుని వెళ్తాం. ఎత్తుకోం భయ్యా. రేపు గుడికి పోవాలి ఫ్రెండ్స్. చంగారం గుడికి పోవాలి రేపు. దానివల్ల ఇప్పుడే కొనుక్కోవాలి చేస్తాను. మళ్ళీ రేపు ఎండ పెట్టాను. రేపు ఎండ పెట్టిపోయాను అనుకో, కొనుక్కొని రాకపోయినాం అనుకో ఈరోజు, మళ్ళీ రేపు కూడా ఎండ పెట్టాలి. మెత్తంగా అయిపోతాయి. ఇప్పుడు ఎత్తేసా ఎండ కొనుక్కొని వచ్చేసా. లైవ్ వేసి ఆడిన, లైవ్ వేసి ఆపేసి ఫుల్గా సౌండ్ పెట్టేస్తున్నాను. మళ్ళీ ఇప్పుడు అది రాత్రి నిద్రలేదని చెప్పున్నా మీకు. రాత్రి కరెంట్ ల్యాండ్ నిద్రాలే, కళ్ళు ఎక్కువగా అది. సరేనే చుట్టూ సౌండ్ పెట్టేస్తున్నాను. మిరకాయలు ఎక్కువ పోయి కుట్టుకొని వచ్చేసి నాకు తలస్నానం చేసా. మిద్ది ఆ మిద్ది పైన మేము ఉండేది. ఆ ఇంటి పక్కన అడ్డు వేసిస్తా. అదంతా చూపిస్తా. దాని పేరున్నామా పైన 2 ఇంట్లు ఉన్నాయి. పైన 2 ఇంట్లు ఉండే వల్ల దానిపైన వచ్చి రేకులు వేసి పెట్టినారు. అదే పింకులు వేసి పెట్టినారు. అందువల్ల ఏది ఎండ పెట్టలేదు. ఎండ పెట్టాలంటే ఇక్కడ పక్కన తీసి మిద్ది పైన ఎండ పెట్టాలా. అది ఎండ పెట్టేది కూడా పర్వాలేదు. ఇక్కడ ఎక్కి వచ్చేది కష్టం, గోడ ఎక్కి వచ్చేది కష్టం. ఎండిపోయినాయి ఈ 3 కిలోలు మిరపకాయలు ఫ్రెండ్. మీ ఊర్లో ఎంత మిరపకాయలు చెప్పండి. మీ ఊర్లో రేట్ ఎంత మిరపకాయలు? ఇది మా ఊర్లో వచ్చి 260 రూపాయలు అంటే ఒక కేజీ. 260 రూపాయలు అంటే ఒక కేజీ. 3 కేజీలు మిరపకాయలు. ఇది పర్వాలే. ఎండ బాగా కాసింది. ఒక ఎన్ని నెలకి ఒక 2:30 మణి లేదు. మా 3 గంటలతో లైవ్ వేసింది. 2:40కి లైవ్ వేసింది. 2:50కి లైవ్ వేసిన. 2:20కి ఏమో ఎండబెట్టిన. 2:20కి ఎండబెట్టాను. అంత ఎండ కాస్తాం అది ఇక్కడ. సరైన ఎండ ఎండిపోయినాయి చూడండి. అప్పుడే ఏదో ఒక్కొక్కటి ఎండలేదు, కొరవన్నీ ఎండిపోయినాయి. ఒక్కొక్కటి ఎండలేదు, ఒక్కొక్కటి బాగా ఎండిపోయినాయి. సరే ఎండిపోయినాయి కానీ ఇట్లా ఆకులు గీకులు కానీ ఆకులు మట్టి అది ఇది ఉన్నాయి. ఎంత ఏర్పించాలి ఇప్పుడు? ఇదంతా ఏర్పించి వేయాలా. ఇస్తా నీళ్ళు పెట్టినావా? ఏదైనా పెడేది గ్యాస్ పోయినాయి. ఇదంతా ఏర్పించాలి. ఆకులు మట్టి అట్లంతా ఉన్నాయి. మూడు కిలో మిరపకాయలు ఇదే. ఇవి ధనియాలు 3 కిలో మిరపకాయలకు వచ్చి 2 కిలోలు ధనియాలు. రాసిరా చూపిస్తూ 2 కిలో ధనియాలు అని చెప్పినాను కదా లైవ్లో చెప్పినాను ముందా. 2 కిలో ధనియాలు, 100 గ్రాములు ఇవి మిరియాలు, 100 గ్రాములు, 1/2 కిలో పసుపు కొమ్ములు, జీలకర్ర 100 గ్రాముల జీలకర్ర, కందిపప్పు 1/2 కిలో కందిపప్పు, ఆవాలు 100 గ్రాములు. నాకు వచ్చి ఎక్కడ సోంబే కనిపించదు. ఇంట్లో అయితే సోంబు అక్కడ అదో
సోంబు కూడా చూడు చూపిస్తేట సోంబు వచ్చి 100 గ్రాములు. కరింపాకు చెప్పిన కరింపాకు పోయినానా, కరింపాకే లేదు ఈరోజు. అది ఏమైందో తెల్ల. ఇంకెండాకాలం కరింపాకు డిమాండే. కరింపాకే లేదు. ఎప్పుడు కరింపాకు లేదు. కొట్టను కానీ కరింపాకులే. సరే ఉండే వరకు చేద్దామైనా. కరింపాకు ఒకటేలే. ఇంకో పొడి ఉన్నది ఇంట్లోనే డబ్బాయి తెచ్చిపెట్టినాను. ఇంకో పొడి అట్లా వేసుకుని వస్తాము. ఇది మారికి కొడతాం మేము. ఎండబెట్టి 3 కిలోలు మిరపకాయలకి 3 కిలోలు మిరపకాయలకి 2 కిలోలు ధనియాలు, 1 కిలో కందిపప్పు, 1 కిలో పసుపు కొమ్ములు, 100 మెంతులు చూపిలేదా? మెంతులు అన్నైనా ఇది మెంతులు. దీంట్లో కనిపిల పప్పుల్లో మెంతులు 100 మెంతులు, 100 మిరాలు, 100 సోంపు, 100 ఆవాలు అనక 100 జీలకర్ర, ఇంగవ పొడి. ఇది అంతే. మేము ఇలా కొడతాము. మీరు ఎలా కొడతారనేసి వీడియో చూసేవాళ్ళు మేము ఇలా కొడతాం అక్క అనేసి కమెంట్ చేయండి సరేనా? మేము కొట్టేది మాకు కొడతాము. అప్పుడు కూడా ఎందుకంటే మాకు కారం ఎక్కువగా ఉంటే తినం మేము. ఇప్పుడు ఆంధ్ర సైడ్ వచ్చి చాలామంది ఒట్టి మిరపకాయలు కొట్టుకుంటారు, లేకపోతే ఒట్టి ధనియాలే కొట్టుకుంటారు. ధనియాలు కొడతాయి ఇక మిరపకాయలు కొడతాయి. ఇక మేము అట్ట కాదు, మేము అన్ని కలిపి కొట్టుకొచ్చుకుంటాం అన్నమాట. మీరు ఎట్ట కడుతారనేసి వీడియో చేసి కమెంట్లో చెప్పండి. సరే అందరూ బాయ్. కొట్టుకొని వచ్చేసి అందరూ నాకు తలస్నానం చేసి వీడియో ఈరోజు రీల్స్ కూడా ఏది ఎత్తలా. కరెక్ట్గా ఉన్నది పని. రీల్స్ ఏది ఎత్తలా. ఎత్తుకొని ఇంట్లో పెడేసి టీ తాగేసి మిరపొడి కొట్టుకొచ్చేసి స్నానం చేసేసి నాకు ఫ్రీ అవుతాను కొంచెం. అందరికి బాయ్ ఫ్రెండ్, అందరికి బాయ్. అందరూ బాగున్నారా? అందరూ టీ తాగేశారు. అందరూ బాగున్నారా? నేను టీ తాగాలా? సూపర్గా ఉన్నాను. బాయ్.